రోజు మనం ఉల్లి బజ్జీని ఎలా చేయాలో చూద్దాం. అది ఇడ్లీ పిండితో. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తిన్నా, ఇడ్లీ పిండితో అయితే ఎప్పుడైనా తినొచ్చు. అందువల్ల మనం ఇడ్లీ పిండితో మనం బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలు వీటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. దీని తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెడతాను. అలాగే ఇడ్లీ పిండి నిన్న రుబ్బి ఉంచాను. అలా ఉంటేనే బాగుంటుంది. ఫ్రెష్ది అయితే అంత టేస్టీగా ఉండదు, కొంచెమన్నా పులవాలి. సో ఆ ఇడ్లీ పిండిలో ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ప్లస్ తరిగిన కరివేపాకు ఈ 3 వేసుకొని కొంచెం జీలకర్ర వేసి బజ్జీ తయారు చేసుకుందాం. ఓకేనా? కలిపెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం దాంట్లో బోండాలు వేసుకుందాం. చూడండి, ఆయిల్ ఇలాగ బాగా కాకిన తర్వాత మాత్రమే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని బోండాలు వేద్దాము. చూసారా, వీటినే ఉల్లి బజ్జీలు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. రెండు వైపులా ఫ్రై అయ్యేంత వరకు, మనం లోపల ఉడికేంత వరకు మనం ఏం చేయాలంటే స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మాత్రమే బాగా ఉడుకుతాయి. సో ఉడికిన తర్వాత మనం రెండు వైపులా తిప్పుకుంటూ, రెండు వైపులా ఉడికిన తర్వాత మనం తీసేసి ఒక చిల్లులా దాంట్లో స్ట్రైనర్లో పెట్టేసామనుకోండి, ఆయిల్ అంతా కిందకు వెళ్ళిపోతుంది. చూసారా, వేగుతున్నాయి. ఇలా ఫుల్ వేపనిద్దాము. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, ఇలా ఆయిల్ బుడగలు వస్తున్నట్లు అంటే అర్థం ఏంటంటేనట ఇంకా అవి ఉడకడానికి టైం పడుతుందని. అవి కొంచెం తగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే రెండో సైడు తిప్పుకోవాలి. రెండో సైడు తిప్పుకున్న తర్వాత రెండో సైడ్ తిప్పేసుకొని బజ్జీని చూసారా ఎంత బ్రౌనిష్గా ఎంత బాగున్నాయో. మన సిమ్లో పెట్టుకుంటేనే ఇలా ఉడుకుతాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపించేంత బాగున్నాయి. సో రెండు వైపులా తిప్పేసుకున్న తర్వాత మనం ఒక నెట్ స్ట్రైనర్లో వేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో బజ్జీ. చూడండి, టేస్టీ అయిన బజ్జీ, ఇడ్లీ పిండి బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఇలా తినాలనిపిస్తే దీంట్లో ఇంకా కొంచెం పులిసింది అనుకోండి పిండి, అందులో కొంచెం మనం కారం కూడా వేసుకుంటే బాగుంటాయి. సో ఇది ఫ్రెష్ అంటే అంత పులవకుండానే మేము తింటాం. ఎందుకంటే ఎసిడిటీ ప్రాబ్లం ఏమైనా వస్తాయేమో భయంతో. సో మేము కారం వేయలేదు. కారం ఇష్టమున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ వ్యూస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మొత్తం చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.